హలో! అందరికీ హాయ్. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసులు అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసుల గురించి అయితే అఫీషియల్‌గా అయితే డేట్ అయితే రిలీజ్ చేయలేదు. కానీ నేనైతే కాలేజెస్ వాళ్ళకి అడిగితే వాళ్ళేమన్నారంటే, ఈ కౌన్సెలింగ్ మధ్యలో పెండింగ్ ఉంది కదా! ఈ కౌన్సెలింగ్ కంప్లీట్ అయిపోయినకి 20 పైనైతే అన్నారనమాట. కానీ అది కొద్దిగా లేట్ అవ్వచ్చనమాట. ఎందుకంటే 20 పైన కాకోకుండా ఈ జూలై ఎండ్ గానీ, లేదా ఆగస్ట్ స్టార్టింగ్ అని కావచ్చు. ఆగస్ట్ దాకా అయితే పోదు. మేబీ ఈ జూలైలోనే స్టార్ట్ అయిపోతాయి బీటెక్ కాలేజెస్ అనేది. అలాగే అయితే చాలా మందికైతే ఒక డౌట్ అయితే ఉందనమాట. అదేంటంటే ఫస్ట్ కౌన్సెలింగ్, సెకండ్ కౌన్సెలింగ్, థర్డ్ కౌన్సెలింగ్ అని 3 కౌన్సెలింగ్‌లు ఉంటాయి కదా! ఈ కౌన్సెలింగ్ అంటే ఫస్ట్ కౌన్సెలింగ్ తర్వాతే కాలేజీలు స్టార్ట్ అవుతాయా? లేదంటే థర్డ్ కౌన్సెలింగ్ అయిపోయాక కాలేజీలు స్టార్ట్ అవుతాయా అని అడుగుతున్నారు. లేదండి, మొదట ఫస్ట్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యానికి అటెండ్ అయితే అనమాట, రిపోర్ట్ అవుతామనమాట కాలేజీలో. ఆ తర్వాత కాలేజీలు స్టార్ట్ అయిపోతాయి. ఈ సెకండ్ కౌన్సెలింగ్, థర్డ్ కౌన్సెలింగ్ అని వెంటనే అయినా పెట్టుకుంటారు. లేదంటే లేట్‌గా డేట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. జూలై ఎండ్‌కంతా కాలేజీలు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కూడా వేసుకోండి.